హైదరాబాద్లోని హైటెక్స్లో పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ ఘనంగా జరుగుతోంది. 3 రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోన్న ఈ పౌల్ట్రీ ఎక్స్పోలో 50కి పైగా విదేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నిర్వహిస్తోన్న ఈ ఎపిసోడ్లో ఈ ఎక్స్పోలో ఫీడ్ పరికరాలు, నూతన టెక్నాలజీ, గుడ్ల ఉత్పత్తి, కోళ్ల ఆరోగ్యం, అంతర్జాతీయ ఉత్పత్తులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ నిపుణులను ఒకచోటకు చేర్చే ఈ సాంకేతిక సదస్సులో 50కి పైగా విదేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోను వన్ నేషన్ వన్ ఎక్స్పో అనే థీమ్తో నిర్వహిస్తున్నట్లుగా పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ 26th, 27th and 28th ఇక్కడ నడుస్తుంది. దాదాపు 500 ఎగ్జిబిటర్స్ ఈ ఎగ్జిబిషన్కి అటెండ్ చేస్తున్నారు. అండ్ 45,000 పైన మేము విజిటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 40 కంట్రీస్ నుంచి ఇక్కడ ఎగ్జిబిటర్స్ ఉన్నారు. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మాకు టోటల్గా మేము పౌల్ట్రీ రిలేటెడ్ ఎక్విప్మెంట్, ఫీడ్, ఫార్మా, బ్రీడ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవాలంటే మన చిన్న ఫామ్ కూడా పెద్ద ఫామ్ కూడా ఏమైనా ఫార్మర్స్ చిన్న స్కేల్ నుంచి పెద్ద స్కేల్ దాకా కూడా ఫార్మర్స్ దీనికి యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ ఉన్న ప్లాట్ఫామ్కి.